నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వరలక్ష్మి గారు ఉన్నారు. వరలక్ష్మి గారు, 6 గ్యారెంటీలు ఎక్కడ అంటే పుష్ప 2, రుణమాఫీ ఎక్కడ అంటే పుష్ప 2, రైతు బంధు ఎక్కడ అంటే పుష్ప 2, తులం బంగారం ఎక్కడ అంటే పుష్ప 2, కాంగ్రెస్ గ్యారెంటీలు అమలైన అంటే పుష్ప 2, అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి అసెంబ్లీ. ఏంది పరిస్థితి? మా 6 గ్యారెంటీలు మేము ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్నాము. అది రాష్ట్ర ప్రజలకు తెలుసు, మా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, మా సీఎం గారికి, మా మంత్రి మండలికి అందరికీ తెలుసు. మేము ఎక్కడ కూడా ఇచ్చిన 6 గ్యారెంటీలు కాదు, 90 గ్యారెంటీలైనా 100 గ్యారెంటీలైనా మేము ప్రజల పక్షాన పనిచేసే మేము ఖచ్చితంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాము. వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, బీఆర్ఎస్ బీజేపీ. ఏంటంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపలికి వెళ్తుంది, ప్రజల పక్షాన పనిచేస్తుంది, ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రజలను ఏదైతే మంచి చేయాలో గత 10 సంవత్సరాలుగా ముంచిన కేసీఆర్ ఆ బాధల నుంచి ప్రజలను విముక్తులను చేసి వాళ్ళకు కావాల్సిన ఏవైతే కావాల్సింది ఏది ముందుగా తొందరగా వాళ్ళకి ఇస్తే వాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయి. రైతుల పక్షాన, మహిళల పక్షాన, పిల్లల పక్షాన మేము ఏది తీసుకున్నా కూడా మీరు ఏదైనా చూడండి. ఒక్కసారి మీడియా వాళ్ళు కావచ్చు, ప్రజలు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇస్తున్న హామీలు అయితే ఏమున్నాయో అందులోని ఏదైతే ఫస్ట్ ప్రజలకు వెళ్ళి ఏదైతే ప్రజలు తొందరగా బాగుపడతారో దాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ అయింది. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఆ రోజు హరీష్ రావు చేసిండు, కేటీఆర్ చేసిండు, కేసీఆర్ చేసిండు. ఏంటంటే అగ్గిపుల్ల దొరకకుండా గ్యాస్ ఉన్నది అనుకుని వాళ్ళు డైవర్షన్. తెలంగాణ ఉద్యమం గురించి వినండి, తెలంగాణ ఉద్యమం గురించి బీహెచ్ఐపై బీఆర్ఎస్ 2 డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తామనేసరికి ఈ రేస్ కేసులో మేము ముందుకు తెచ్చేసరికి వాళ్ళు డైవర్షన్ చేయడానికి ఇప్పుడు వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. మేము అల్లు అర్జున్ ఏమీ అనలేదు, మా అన్న అసెంబ్లీలో ఏమీ అనలేదు. ఏమన్నాడు, మీకు సామాజిక బాధ్యత ఉండాలి, మీరు సినిమా హీరోలు అయినా కూడా మీకు సామాజిక బాధ్యత ఉండాలి, మీరు పబ్లిక్ ప్లేస్లలోకి వచ్చినప్పుడు మీ ప్రొటెక్షన్గా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకోవాలి, వాళ్ళు అనుమతిస్తేనే ఇలాంటి ర్యాలీలు తీయాలి, క్రౌడ్ ఉన్న కాడ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచన చేయడం తప్ప ఒక ముఖ్యమంత్రిగా దాన్ని వీళ్ళు తీసుకొని అగ్గిపుల్ల గీకేసి ఏదో రుద్దుదామంటే మాకు ఏమీ కాదు. అప్పటి కాలం కాదు, ఇప్పుడు మార్పు వచ్చింది, అందరూ చైతన్యవంతులే. చూసారా పుష్ప 2 సినిమా చూసారా? అల్లు అర్జున్ సినిమా చూసారా మీరు? చూసాము. ఏముంది, నేను ఒకటే అంటున్నా, ఏ సినిమా చూసినా కూడా ఈరోజు సాంప్రదాయబద్ధంగా లేవు, ఏ మహిళలు చూడడానికి లేదు. అందులో సెన్సార్ బోర్డు అనేది పక్కకు పెట్టేసి వీళ్ళ స్వతహాగా డబ్బుల కోసం పిల్లల భవిష్యత్తు నాశనం చేయడానికి, ఆడపిల్లల జీవితాలు నాశనం చేయడానికి సినిమాలు నటిస్తున్నారు అనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. ఏ సినిమాలో కూడా ఇతివృత్తం కనబడట్లేదు, సామాజిక బాధ్యతల వాళ్ళకు కనిపించట్లేదు ఎక్కువగా. ఎందుకంటే కొంత సినిమా తీసినప్పుడు, అంత బడ్జెట్ తీసినప్పుడు అంతకంటే 1000 రెట్లు బడ్జెట్ రావాలని వాళ్ళు ఆశిస్తున్నారు తప్ప సమాజం మీద వాళ్ళకు అవగాహన తెచ్చుకొని అటువంటి సినిమాలు తీయాలనేసి నేను వాళ్ళకి హెచ్చరిస్తున్నా. ఎందుకు అల్లు అర్జున్ ఎందుకు టార్గెట్ చేస్తారు మీరు? మేము ఎందుకు టార్గెట్ చేస్తామండి? అసలు టార్గెట్ లేదు. దీన్ని టార్గెట్గా రూపొందించి మా మీద బుద్ధ చల్లుతున్నది బీఆర్ఎస్ బీజేపీ. అల్లు అర్జున్ ఇంటి మీద ఎవరిని పంపించారు? మేము ఎందుకు పంపిస్తాం? మాకేం అవసరం? అసలు మా సీఎం రేవంత్ రెడ్డి గారు అటువంటి వాటికి తను ఎప్పుడు కూడా అనుకూలంగా మాట్లాడాడు. ఏ పౌరుడు కూడా అలాంటి దౌర్జన్యాలు చేయకూడదు అంటారు. వాళ్ళ అపోజిషన్ అయినా దుర్మార్గులైనా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మనము అలా జోక్యం చేసుకోవద్దు. వెంటనే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ నిజాలు కూడా మీడియాకు వచ్చినాయి. అల్లు అర్జున్ మామ మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన ఎందుకు అవమానిస్తున్నారు? ఎవరు అవమానించలేదు. ఇవన్నీ పుకార్లు. ప్రతిదీ కూడా మేము వచ్చి 10 సంవత్సరాల వాళ్ళు ఏం చేసేది లేదు. 1 సంవత్సరంలో మేము చేస్తుంటే ఓర్చుకోలేక ఇవన్నీ బురద చల్లుతున్నారు మా మీద. ఇప్పుడు అల్లు అర్జున్ను జైల్లో పెట్టినంత వరకు మీరు నిద్రపోరా? అది ఎవరన్నారు? అది వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు. అల్లు అర్జున్ కాదండి. నేను ఒకటే ఏమంటున్నా అంటే, ఎవరున్నా కూడా ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటుంది. చట్టానికి మేము సహకరించడం తప్ప చట్టాన్ని మేము మా చేతిలో పెట్టుకొని చుట్టంలాగా మేము చేయము. చట్టం తన పని తను చేసుకుంటూ పోతే మేము సహకరిస్తాం అంతే, ప్రభుత్వం తరపున. ఇక వదిలేయండి, అల్లు అర్జున్ మ్యాటర్ వదిలేస్తారా? ఇక వదిలేయమని ఎప్పుడో చెప్పినాం. ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు వాడుకుంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ వాడుకొని మా మీద ఇంకేదో వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ని చూపిస్తున్నారు. ఇప్పుడు నేను లగచర్లు అయితే ఏముంది, అల్లు అర్జున్ ఇవన్నీ దాడులకు ఎవరు కారణమో తెలియదా? కేటీఆర్ కదా, ఎన్నుకుంటే చేసేది ఆయన కదా. ఇప్పుడు అంతేందుకు మేము బీఆర్ఎస్ భవన్ ముట్టడికి పోతే మా మీద ఎంతమంది యువకులను పంపించి మమ్మల్ని ఎట్లా కొట్టించాలి? ఆ సాక్ష్యాలు లేవా? కేటీఆర్ ఒకటే పెట్టుకున్నాడు, నేను ఓడిపోయినా, నా అయ్య ఇంట్లో ఉన్నాడు, నా చెల్లె జైలుకు పోయి వచ్చింది, ఇక నేను ఇవాళ రేపో జైలుకు పోతా, ఇక్కడ ఉన్న యువతను మొత్తం నాశనం చేస్తా అని ఒక కంకణం కట్టుకున్నాడు. కానీ అతనికి ఖచ్చితంగా జైలు జీవితమే పక్కా అర్థమైపోయింది ప్రజలకు కూడా.